హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్. వీడియో చూసే ముందు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీకు తెలుసుగా మన వీడియో మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు అయితే చూడొచ్చు. ఎన్ని నెలల తర్వాత మా ఊర్లో అయితే వర్షం పడుతుందన్నమాట. రోజు మనం ఎంత మొక్కలకు నీళ్ళు పోసినా కూడా ఇలాంటి వర్షం పడ్డప్పుడు మొక్కలు ఫ్రెష్గా బ్రతకటానికి చాలా బాగుంటాయి. పరంట గాలి ఒక వారం అయితే కొట్టిందనమాట. మొక్కలు చూడండి, వర్షం పడ్డ తర్వాత 3 రోజుల నుంచి పడుతుంది కదా, జల్లులుగా పడుతుంది అనమాట. ఈరోజు ఎక్కువ వచ్చింది. మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి మంచి రోజులు వచ్చినాయి అని అనుకుంటాం. ఊర్లో వర్షం స్టార్ట్ అయ్యిందో ఫుల్ వర్షం అనమాట. చూడండి ఎంత పెద్ద దార పడుతుందో. గాలి వాన ఎక్కువ ఉంది. ఒకసారి అయితే చూపిస్తాను ఎలా ఉందో వర్షం. ఫుల్ వర్షం అనమాట. ఉరువులో మెరుపులో అసలు బేవర్షంగా అవుతుందన్నమాట. చెట్లు కూడా చూడండి ఎలా ఊగిపోతున్నాయో. పరంటగాలు కూడా మాయమైపోయింది, పారిపోయింది ఈ వర్షానికి. నిన్న 2 డేస్ నుంచి వాళ్ళకి 3 రోజుల నుంచి పడుతూనే ఉన్నాయి. అసలు వర్షం చూడండి దార ఎలా పడుతుందన్నమాట. ఇక్కడ పైపు వేసాం కదా, ఆ పైపు కొన్ని వెళ్ళేసి వాటర్ అక్కడ పడుతున్నాయి అనమాట. పెద్ద దార పడుతుంది బాగా. ఇన్ని రోజులకి ఇప్పుడు వచ్చిందనమాట వర్షం. బాగా చాలా హ్యాపీగా ఉందన్నమాట. వర్షం పడితే కదా మనకు పంటలు పండటానికి, అలాగే చల్లగా ఉంటుంది, వాతావరణం కూడా మారిపోతుంది. బాగుంది. చూసారు కదా వర్షం అయితే ఎలా పడుతుందో. చాలా చల్లగా చాలా బాగుంది అనమాట. వర్షం చాలా ఎక్కువ పడింది అనమాట. ఈరోజు 2 డేస్ నుంచి పడుతూనే ఉంది. ఇప్పుడైతే వర్షం పడకముందే నేను పూలు అయితే కోసేసాను. ఇక్కడైతే చూసారా, పరమట కలుగుట్టినప్పుడు అయితే కొంచెం పూలన్నీ ఎగిరిపోయినట్టుగా చిన్న మొగ్గలు అయిపోయినాయి. ఈరోజు 2 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, మళ్ళీ పూలు మనకి స్టార్ట్ అయ్యాయి. పూలు కూడా బాగా ఉన్నాయి అన్నమాట. విరజాజులు, అలాగే విరజాజులు కదా, సెంటు జాజులు, ఇవి ఉన్నాయి కదా సన్నజాజులు. ఇవైతే ఒక మూర పూలు అయితే అవిని అల్లేసాను. ఈరోజు శుక్రవారం కదా, అందుకోసం పూలు అయితే వచ్చినాయి అనమాట. మనకి మూర పూలు ఇదిగండి, మూర అయితే అయినాయి అనమాట. ఇవే బయట కొనాలంటే 30 రూపాయలు అలా అవుతుంది. పండగలు అప్పుడైతే ఇంకా 50 రూపాయలు అలా అమ్ముతారు అనమాట. అందుకే మా ఇంట్లో మొక్కలైతే వేసాను. సన్నజాజులు అయితే ఒక్క మొక్క వేస్తే చాలు, ఎప్పుడు పోస్తూనే ఉంటాయి అనమాట. డైలీ వస్తాయి. విరజాజులు, మల్లెపూలు ఇవేంటంటే సీజన్లు బట్టి. విరజాజులు కూడా ఇప్పుడు సమ్మర్ కాబట్టి పూస్తూ ఉంటాయి. అంటే 1 సంవత్సరానికి ఒకసారి గదిలే మధ్యలో పోస్తూనే ఉంటాయి అనమాట. సన్నజాజులు అయితే ఒక్క మొక్క వేస్తే చాలు, ఎప్పుడు పోస్తూనే ఉంటాయి అనమాట. బాగున్నాయి. హర్షి పాపకి అసలు ఇష్టం ఉండదు అనమాట పూలు పెట్టుకోవటం. ఆడపిల్ల కదా, పూలు పెట్టుకుంటుందని పెడుతుంటే అసలు ఇష్టం ఉండదు. అందుకే ఈరోజు నేనే పెట్టేసుకున్నాను. పూలు మొత్తం మంచి స్మెల్ తోటి బాగున్నాయి. ఇప్పుడైతే వర్షం పడుతూ ఉంది కదా, బయట చిన్న తుప్పర్లు అనమాట. వేడివేడిగా పొకోడి చేద్దామని అనుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఇచ్చాడు అనమాట మా ఆయన. ఉల్లిపాయలు లోపలైతే కరెంటు కూడా పోయి 2 గంటలు అవుతుంది. నేను డిమార్ట్లో తీసుకొచ్చుకున్న సరుకులు వీడియో చేసేటప్పుడు కూడా కరెంటు పోయింది. బయట అయితే వంట చేయాలి, మళ్ళీ కరెంటు వస్తుందో రాదో. వేడివేడిగా పొకోడి తినాలనిపించింది అనమాట. వర్షం టైంలో చాలా బాగుంటుంది కదా, మస్కు బాగా చేసేస్తుంది. చాలా చీకటిగా ఉంది. కాకపోతే నా ఫోన్ క్లారిటీ వల్ల కొంచెం వెలుతురుగా అలా కనిపిస్తుంది అనమాట. పొకోడి వేసేటప్పుడు అయితే చూపిస్తాను. ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసేయాలి. డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన ఇది శనగపిండి ఉంది కదా, దాంతో అయితే వేసేస్తాను అనమాట. పొకోడి మెత్తటి పొకోడి, బీ పిండి అయితే లేదనమాట, మామూలు పొకోడియే వేసేస్తాను. హాయ్ అండి, ఇప్పుడైతే నేను ఈరోజు వర్షం పడుతుంది కదా, అయితే చేస్తున్నాను. పొకోడి కోసం ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఫ్రెష్గా కరివేపాకు అనమాట. చాలా బాగుంది. ఇక్కడైతే శనగపిండి, అలాగే కొంచెం సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసాను. వామ్ అయితే లేదు. వామ్ వేస్తే ఏంటంటే శనగపిండి కదా, అరుగుతుంది అనమాట. లోపల కడుపులో నిప్పు అనేది చేయకుండా పిల్లలకి. ఇవన్నీ వేసేసాను. ఇందులో అయితే కారం అయితే వేయట్లేదు అనమాట. ఇలా వేసేసాను కదా. ఇప్పుడైతే ఇవన్నీ దీంట్లో వేసేసి కలిపేస్తాను.
బయట వర్షం పడుతుంది గదా! అలాంటప్పుడు మనకి ఏదన్నా కారకారంగా తినాలనిపిస్తదనమాట. అలాంటప్పుడు మనకి ఇంట్లో ఉన్న వాటితోటనే ఇలా క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఈ పకోడీ అయితే చేస్తున్నాననమాట ఈరోజు. చాలా సింపుల్‌గా మనకి బియ్యం పిండి లేకపోయినా గూడా చాలా కరకరలాడుతూ టేస్ట్ బావున్నాయనమాట. ఇక్కడైతే చూసారా శనగపిండి, అందులో వాము గాని, జీలకర్ర గాని వేసుకోవచ్చు. ఇది శనగపిండి గాబట్టి పిల్లలకి కడుపులో నొప్పి గాని, ఆ కుట్టనేది చెయ్యకుండా వాము వేస్తే అరుగుదలనేది ఉంటుంది. నాకాడైతే జీలకర్ర వేశాననమాట. వాము అయితే లేదు గాబట్టి. అంటే ఉన్న వాటితోటే చేస్తున్నాను. ఎప్పుడైనా పకోడీకేందంటే ఇలా పొడవుగా కట్ చేసుకోవాలనమాట ఉల్లిపాయలు. అందులో సన్నగా బావుంటాయి పకోడీకి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయలు గూడా వేశాను. క్వాంటిటీ అనేది ఏమీ ఉండదనమాట. మనం పిండిని బట్టే ఉల్లిపాయలు వేసుకోవాలి. పావు కిలో పైనే ఉంది గాబట్టి శనగపిండి 2 పెద్ద ఉల్లిపాయలైతే వేశాననమాట. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే పకోడీ గూడా బావుంటదనమాట. అచ్చంగా పిండి తగలకుండా ఉల్లిపాయ క్వాంటిటీ కొంచెం ఎక్కువేసుకోవాలనమాట. ఇప్పుడైతే చూడండి కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఏందంటే లూజ్‌గా అయితే ఉండకూడదనమాట. అలా ఉంటే ఏందంటే ఆయిల్‌లో మనం వేసినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తది. ఈ పకోడీ వేసినప్పుడు. అందుకే కొంచెం గట్టిగా ఉండాలి. అందులో మనం క్రిస్పీగా ఉండాలి గదా! ఉండటాని కోసం బియ్యం పిండి కూడా దీంట్లో వేయలేదు గాబట్టి గట్టిగా ఇలా అయితే కలుపుకోవాలనమాట. ఇలా కలుపుకుంటేనే మనకి కరకరలాడే పకోడీ బియ్యం పిండి వేయకపోయినా గూడా మనకి బాగా వస్తది. టేస్ట్ కూడా చాలా బావుందనమాట. ఇప్పుడైతే చూడండి పిండి ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ గూడా కాగిపోయింది. ఆయిల్ కాగింది గదా! ఇప్పుడైతే కొద్దిగా ఇలా వేసుకోవాలనమాట. ఇలా ఆయిల్‌లో వేసేటప్పుడు ఏందంటే జాగ్రత్తగా వేసుకోవాలనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయ్యి ఉంటుంది గదా! చేతి మీదకి పడిపోతాయి. బొబ్బర్లొచ్చేస్తాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఇలా ఫ్రై చేసే ఐటెమ్స్ జాగ్రత్తగా వేసుకోవాలనమాట. స్టవ్‌ను మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోవాలి. ఏందంటే హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నాం అనుకోండి, గబుక్కన ఇలా వేసినప్పుడు ఏందంటే తడితో ఉన్న వస్తువులు గదా! గబుక్కన ఏందంటే చిటపటలాడి మన చేతి మీద అయితే పడతాయి. అందుకే కొంచెం నెమ్మదిగా, జాగ్రత్తగా చూసుకొని ఇలాంటి పకోడీ అయినా, బోండాలైనా చేసేటప్పుడు మనం నిదానంగా చేసుకున్నామనుకోండి, ఇలా పకోడీ అయితే ఏదైనా చేసుకోవచ్చనమాట. ఆయిల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే చూసారా ఫస్ట్ వాయయితే వేసాననమాట. ఇలా ఎర్రగా కాల్చుకోవాలి. అలా అని కొంచెం ఎక్కువ మాడబెట్టేలాగా కాల్చుకోకూడదు. గట్టిగా అయిపోయినాయనుకోండి అసలు తినలేం. రాళ్ళులాగా ఉంటాయనమాట. మనం బియ్యం పిండి వేయపోయినా గూడా. ఇప్పుడు ఈ ఫస్ట్ వాయి వేసాను గదా! ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఇంకొక వాయయితే వెయ్యాలి. ఇలా వర్షాలు పడేటప్పుడు ఏందంటే, ఇలాంటి గుర్తొస్తాయి మనకి తినాలని. ఒక సైడయితే వర్షం పడుతూ ఉంది. అప్పటికే టైమొచ్చేసి 6:30 అయిందనమాట. 6:30 అయింది. ఇప్పుడైతే ఫస్ట్ వాయేసాను గదా! ఇప్పుడు సెకండ్ అనమాట. ఇది గూడా నెమ్మదిగా ఇలా అయితే వేసుకోవాలి. స్టవ్‌నయితే లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోండి. లేకపోతే చేతి మీదకొస్తాయి. మళ్ళీ రెండోసారి చెప్తున్నానని అనుకోవద్దు. జాగ్రత్తగా చేసుకోమనే చెప్పేది. ఇప్పుడైతే నెమ్మదిగా ఇలా అయితే వేసుకోవాలనమాట. ఇప్పుడు చూస్తుంటేనే ఇలా పొడిగా కలుపుకొని వేయటం వలన ఈ పకోడీ ఇలా నేను చేత్తోటి వేస్తున్నాను గదా! పడిపోతదనమాట. ఎక్కడ మనకి చేతికి అంటుకోకుండా. అదే కొంచెం లూజ్‌గా ఉందనుకోండి, మన చేతికి ఈ పిండయితే అతుక్కుపోతదనమాట. ఇలా పొడిగా ఉంటే చేతిని మనం అలా ఇదిలిస్తూ వేస్తూ ఉంటే త్వరగానే పడిపోతుంది. ఇక్కడైతే రెండో వాయి గూడా వేసేసాను. ఇది గూడా తీసేసాను. తీసిన తర్వాత ఇదిగండి పచ్చిమిరపకాయలు అంటే పచ్చిమిరపకాయ బజ్జీలు. ఇది నార్మల్ పచ్చిమిరపకాయలనమాట. ఈట్లికి తొడిమలు లేవు గాబట్టి 2 సార్లు వేసేసి ఇలా 4 పచ్చిమిరపకాయలైతే బజ్జీల్లాగా అయితే వేశాను. అదే పెద్దయి అయితే ఇంకా బావుంటాయి. ఒక్కసారి వేయంగానే సరిపోతది. నెక్స్ట్ నేను ఎప్పుడన్నా ఈ పచ్చిమిరపకాయలతో బజ్జీలు గూడా బావుంటాయి గదా! అవి గూడా చూపిస్తాననమాట. ఇప్పుడైతే నెక్స్ట్ మూడో వాయనమాట ఇది. ఇలా అయితే నేను ఏదో తినాలనిపించి ఈరోజైతే ఇవైతే చేశాననమాట. మొత్తానికి ఫైనల్‌గా పకోడీ చేయటం అయితే అయిపోయింది. చూసారా కలర్ చూస్తుంటేనే యమ్మీగా ఇప్పుడే తినాలనిపిస్తుంది గదా! చాలా బావున్నాయి. ఇదైతే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అనుకోకండి. బియ్యం పిండి వేయకపోయినా గూడా ఒక కప్ అయినా బియ్యం పిండి వేయాలంటారు కదా! అది వేయకపోయినా కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. హీట్ తగ్గిన తర్వాత నెక్స్ట్ రోజుకి గూడా మనం ఈ స్టోర్ అయితే చేసుకోవచ్చు. గట్టిగా ఏదన్నా డబ్బాలో మనం స్టీల్‌ది గాని, ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసుకుంటే మరుసటి రోజుకి గూడా చాలా క్రిస్పీగా చాలా బావున్నాయి. హాయ్ అండి. ఇప్పుడైతే పకోడీ చేయటం అయితే అయిపోయింది. చాలా క్రిస్పీగా చాలా బావున్నాయి. వేస్తూ ఉంటే సగం బడి తినేసారనమాట మా పిల్లలైతే. ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇలా గాని ఫ్రై చేసుకున్నారనుకోండి ఆయిల్‌లో వీటిల్లాగా నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. అసలు మంట అయితే కారం అయితే అసలు ఉండవన్నమాట. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా అయిపోయినాయి. బజ్జీలు అయితే వేసాను. నార్మల్ పచ్చిమిరపకాయలు అనమాట, కాడలు లేవు.
వీటికి. అందుకని ఇలా ఉన్నాయి అనమాట. ఒక 4 వేసాను, 2 అయితే అయిపోయినాయి, 2 అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడైనా సపరేట్గా అయితే బజ్జీలు అయితే చేస్తాను ఈసారి చేసినప్పుడు. ఎలా ఉంది? వర్షాకాలంలో ఇలాంటి పకోడీ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒక సగం బడ తినేసామన్నమాట. ఈరోజైతే ఈ వర్షానికి ఏదో పకోడీ తినాలనిపించి ఇవైతే చేశాను. బియ్యం పిండి లేకపోయినా కూడా ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా, క్రిస్పీగా, టేస్ట్ కూడా చాలా బాగుంది. వర్షాకాలంలో చాలా బాగుంటుంది. కరకరలాడుతూ వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. మొత్తానికి పకోడీ చేయటం అయితే అయిపోయింది. ఎలా ఉంది? నచ్చిందా? ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను. అలాగే ఇక్కడ నేను రొయ్యల బిర్యానీ చేస్తాను అన్నాను కదా నేను అటు వీడియోలో. దానికి సంబంధించి అన్నీ ఇక్కడైతే పెట్టుకున్నాను. కానీ రొయ్యల బిర్యానీ కదా, రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఈసారి కుదిరినప్పుడు అయితే చేస్తాను. ఈ కూర నేను వేరే వీడియోలో అయితే పెడతాను అనమాట. అంటే సపరేట్గా వీడియో అయితే చేస్తాను. మొత్తం గజ్జి బిజ్జిగా అయిపోతుంది. నెక్స్ట్ రోజైతే రొయ్యల కూర ఎలా చేస్తే టేస్టీగా ఉంటుందో అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.